జంతువులు లేని అడవి. చాలా కాలం క్రితం జరిగిన ఈ కథ మీకు చెప్పడం చాలా ముఖ్యం. అమరేంద్రుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అడవికి వెళ్లి విహరించడం, అలాగే జంతువులను వేటాడడం రాజుకి చాలా ఇష్టం. కంటికి కనిపించిన జింకలను, సింహాలను, అలాగే అడవి గొర్రెలను ఆ రాజు వేటాడేవాడు. దాంతో అడవిలో జంతువులు ఆందోళన చెందాయి. కాని రాజు వేట సరదా వల్ల క్రమంగా అడవిలో జంతువులు తగ్గిపోసాగాయి. రాజు జంతువులను తరచూ ఇలా వేటాడ్డం ముఖ్యమంత్రి మహేంద్రుడికి అస్సలు నచ్చలేదు. కాని రాజుకి ధైర్యం చేసి నేరుగా చెప్పలేకపోయేవాడు. మంత్రి జంతువులన్నీ అంతరించిపోతాయని ఆలోచించేవాడు. ఒకరోజు రాజు అమరేంద్రుడు తన భటులతో అడవికి వేటకి బయలుదేరాడు. తనతో పాటు తన మంత్రిని కూడా ఈసారి వేటకి తీసుకుని వెళ్లాడు. ఎందుకంటే మంత్రి మహేంద్రుడికి పక్షి భాష బాగా తెలుసు. అడవిలో వెళ్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని రామచిలుకలు మాట్లాడుకోసాగాయి. రాజుకి ఏమీ అర్థం కాలేదు. అందుకని తన మంత్రి మహేంద్రుణ్ణి ఇలా అడిగాడు. మంత్రిగారు, ఆ రామచిలుకలు ఏం మాట్లాడుకుంటున్నాయి, చెప్పగలరా? మంత్రి ఇలా చెప్పాడు. మహారాజా, ఆ చిలుకలు పెళ్లి సంబంధం మాట్లాడుకుంటున్నాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరపు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రాజు, అవునా, చాలా సంతోషించే విషయం. కానీ అలా గట్టిగట్టిగా ఎందుకు గొడవ చేస్తున్నాయి? దానికి మంత్రి, మహారాజా, కట్నం గురించి మాట్లాడుకుంటున్నాయి. పెళ్లి కొడుకు తండ్రి 5 అడుగులు కట్నం అడిగాడు. అది కూడా జంతువులు లేని అడవులు అడుగుతున్నాడు. దానికి మహారాజు, అవునా, వీటికి కూడా కట్నాలుంటాయా అని అడిగాడు. మంత్రి, అవును మహారాజా, పెళ్లి కూతురు తండ్రి మగపెళ్లి వారితో ఇలా అంటున్నాడు సంతోషంగా, 5 అడుగులు కాకపోతే 10 అడుగులు కట్నంగా తీసుకోమని. దానికి రాజు ఆశ్చర్యంగా, అవునా, దానికి పెళ్లి కొడుకు తండ్రి ఏమన్నాడు అని మంత్రిని అడిగాడు. మంత్రి రాజుకు, పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కూతురు తండ్రితో ఇంత తక్కువ సమయంలో 10 అడవుల్లో జంతువులు లేకుండా ఎలా చేయగలరు, ఎలా ఇవ్వగలరు అని అడుగుతున్నాడు. పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు తండ్రితో ఇలా చెప్తున్నాడు. ఈ రాజ్యంలో అమరేంద్రుడనే రాజున్నాడు. ఆ రాజుకి వేటంటే చాలా ఇష్టం. ఆయన తరచూ వేటకి అడవికి వస్తూ ఉంటాడు. అలా ఆ మహారాజు అస్తమానం అడవికి వస్తూ ఇలాగే వేటాడితే అడవిలో ఉన్న మొత్తం జంతువులు, పక్షులు మాయమవడం ఖాయం అని చెప్తున్నాడు మహారాజా అని వాటి సంభాషణ మొత్తం చెప్పాడు. ఇదంతా విన్న మహారాజు అమరేంద్రుడు తాను చేస్తున్న తప్పుని గ్రహించాడు. తన వేట సరదా వల్ల జంతువులకి ఎంత నష్టమో అర్థం చేసుకుని తను వేటాడే విల్లుని పక్కకు పడేశాడు. ఇకపై వేట కోసం అడవికి రాకూడదని ప్రతిజ్ఞ చేసుకుని తన పరివారంతో తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. పిల్లలు, ఈ కథలో నీతి మీకేం తెలిసింది? ప్రతి జీవికి జీవించే హక్కుంటుంది. అది మనుషులైనా, జంతువులైనా, పక్షులైనా జీవులతో కారుణ్యంగా ఉండాలి.